సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి కట్టిన టీడీపీ జనసేన కూటమి భారీ బహిరంగ సభలతో ప్రజల మధ్యకు వెళ్లాలని భావిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇరు పార్టీల మధ్య సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బహిరంగ సభతో పాటు క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపైన ఇందులో చర్చ జరిగింది. టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించారన్నారు అచ్చెన్నాయుడు. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఓవైపు సిద్ధమంటూ వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే, సంసిద్ధమంటూ టీడీపీ జనసేన కూటమి కౌంటర్ ఇస్తుంది. సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ జనసేన పార్టీల మధ్య సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ క్రమంలో మూడోసారి భేటీ అయిన సమన్వయ కమిటీ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా తాడేపల్లిగూడెంలో ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యాయి రెండు పార్టీలు. బహిరంగ సభ నిర్వహణ, దానికి సంబంధించిన ఏర్పాట్లు, జనసమీకరణ వంటి అంశాలపై సమన్వయ కమిటీ భేటీలో చర్చించారు. ఇక టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించారన్నారు అచ్చెన్నాయుడు. బీజేపీతో పొత్తుల వ్యవహారం కూడా త్వరలో కొలిక్కి రానుందని అచ్చెన్నా క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ఎన్డీఏలో ఎలియన్స్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు. మా అధ్యక్షుల వారు మాట్లాడారు. ఇంకా చర్చలన్నీ జరుగుతున్నాయి. అతి తొందరలోనే ఫైనల్ అవుతుంది. మీ అందరికీ చెప్తాం. అందులో దాపరికం ఏం లేదు కదా. తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకూడదు, అసలు రాజకీయాల్లో ఉండకూడదు అని ఏకైక ధ్యేయం పెట్టుకునే ఈరోజు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం. మేనిఫెస్టో రూపకల్పన సహా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. సీట్ల విషయంలో స్థానికంగా ఉండే నేతల మధ్య ఏమైనా విభేదాలొస్తే వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. రెండు పార్టీల మధ్య గ్యాప్ పెంచే దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో గ్యాప్ రాకుండా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు క్యాడర్ను రెచ్చిపోకుండా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయానికి ఈ సమన్వయ కమిటీ సమావేశంలో వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటమే తమ లక్ష్యమన్నారు నాదెండ్ల మనోహర్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా, అది సీట్ల విషయంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి, ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావనతోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది మనందరం కూడా చూసాం. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 చోట్ల సిద్ధం సభలు నిర్వహించింది. ఇక రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు భారీ స్థాయిలోనే జనసమీకరణ చేపట్టారు. ఈ క్రమంలో తమ వైపు నుంచి కూడా అదే స్థాయిలో ఓ బహిరంగ సభ అవసరమని కూటమి పార్టీలు భావించినట్టు సమాచారం. ఆ మేరకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సభకు 6 లక్షల మందిని సమీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి టీడీపీ జనసేన పార్టీలు. ఇది సక్సెస్ అయితే సిద్ధం సభలకు గట్టి కౌంటర్ ఇచ్చినట్టేననేది కూటమి పార్టీల భావనగా తెలుస్తోంది. టీడీపీ జనసేన సమన్వయ భేటీలో బీజేపీ విషయమై కూడా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ జాప్యం చేస్తూ ఉండటం వల్ల టీడీపీ జనసేన పార్టీలు ముందుకు వెళ్లలేకపోతున్నాయనే అభిప్రాయాన్ని ఒకరిద్దరు నేతలు వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయాలను పార్టీ అధినేతలిద్దరి దృష్టిలో ఉందని ముఖ్య నేతలు చెప్పినట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు సహా అభ్యర్థుల ప్రకటన కూడా త్వరలో ఉంటుందని కూటమి నేతలు వెల్లడించారు.